దీర్ఘ సుమంగళి భావ. అమ్మా, కులసతి అని పేరు తెచ్చుకొని ఇటు నా గౌరవం అటు నీ భర్త గౌరవం నిలపాలమ్మా. బావా, మంచి సకరం గోమాత వచ్చి ఇంటి ముందు నుంచుంది. త్వరగా అమ్మాయిని తీసుకురండి. రండి బాబు. కర్మ. శుభం అంటూ బిడ్డని కాపురానికి పంపుతుంటే ఎదురొస్తావటే గొడ్డు మొద్దానా. నువ్వు రోజు చేసే శివపూజ కదమ్మా, ఇవాళ ఒక్కరోజు ఒక్క క్షణం ఆలస్యం అయితే ఆ దేవుడు మాయమవుతాడో చెప్పు. పదండి రా, పదండి. ఇంకా మంచి శకునం చూసి పంపిస్తాను. తల్లి. పదమ్మా. గౌరీ, ఎందుకలా బాధపడతావు? వాణ్ణి నేనేమీ అనలేదు, తప్పేం మాట్లాడలేదు గౌరీ. మనకి బిడ్డ లేకపోవడం మన దురదృష్టం. అయినా నువ్వు నిత్యం పూజించే ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాలి కానీ మనకి బిడ్డలకి కొడవా గౌరీ. అప్పుడు వాళ్ళ నోళ్లు మూసుకుపోతాయి. నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావయ్యా? చెప్పు చెప్పు స్వామి. స్వామి, మీ భక్తురాలు అంత వేడుకుంటున్నది కదా, పుత్రభాగ్యాన్ని కరుణించకూడదా స్వామి? తొలుత వారికున్న దోషమును నివృత్తి చేసి అనంతరం వారి అభీష్టమును నెరవేర్చెదను దేవి. ఓం నమ శివాయ. మేము కాశీకి కాలినడకన వెళ్లి వస్తున్నాం. చీకటి పడినందువల్ల ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే తిరిగి వెళ్ళిపోతాం. ఉండవచ్చా? నిస్సందేహంగా. ఓం నమ శివాయ. కాశీయాత్ర చేసిన వారు దైవ సమానులంటారు. ఈ సందర్భంలో మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం. దయచేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. ఎక్కడా పిల్లలు కనపడడం లేదే? ఆ పరమేశ్వరుడు మాకు ఆ భాగ్యాన్ని కరుణించలేదు. ఆ పరమేశ్వరుని కరుణ అందరి పట్ల ఉంటుంది. కాని తెలుసో తెలియకో చేసిన తప్పుకి మీకు పిల్లలు లేరు. ఋతు సమయంలో నువ్వు ఉపయోగించిన నీ బహిష్టు వస్త్రాన్ని నువ్వు నిర్లక్ష్యంతో విసిరివేశావు. అది ఒక పాము పుట్ట మీద పడింది. పుట్టలో గుడ్డు చీల్చుకుని బయటకు వస్తున్న పాము పిల్లలు ఆ రక్తం పడగానే చనిపోయాయి. వాటి తల్లి యొక్క శాపం వల్ల మీకు పిల్లలు కలగలేదు. దీనికి పరిహారం అంటూ ఏమీ లేదా? ఉంది. ఇక్కడికి చేరువలో సుబ్రహ్మణ్యేశ్వరుని పుణ్యక్షేత్రం ఉంది. భోజన పాత్రలు బట్టలు పెట్టెలు పుట్టలు ఆడే పుట్టలు ఆడే. బాబు గారు ఆగండి బాబు గారు. బాబు గారు, ఏం రాకవయ్యా, ఏమైంది? మా ఆవు పొదుగొట్టుకుని ఓ పాము పాలు తాగుతుంటే ఆ పాముని నేను చంపాను. తర్వాత ఇంటికెళ్తే ఎక్కడ చూసినా పాము పుట్లే బాబు గారు. అయోమయంగా ఉంది బాబు గారు. ఎక్కడ చూసినా ఒకటే పాములు. ఇంట్లో ఉండటానికి భయంగా ఉంది తాతయ్య. బ్రహ్మహత్యకు సమానమైన దోషాలు 16. ఆ 16 దోషాల్లో అతి ముఖ్యమైనది సర్పదోషం. అందుకని ముందు శాస్త్రోక్తంగా ఈ పాముకి కర్మకాండ చేయక తప్పదు. ఏమిటి స్వామి ఈ మహత్యం? సాక్షాత్ ఆ నాగేంద్రుడే ఈ పొలంలో ప్రత్యక్షమయ్యాడు. ఇది సామాన్యమైన సర్పం కాదు బాబు, దేవతా సర్పమై ఉండాలి. కర్మకాండ పూర్తయిన తర్వాత ఈ నాగ విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ఠించి పూజించుకుందాం. నువ్వు నా సొంతం, నీ రూపం నా సొంతం, నీ యవ్వనం నా సొంతం. నాగరాజు కుమార్తెనే బలాత్కరించాలని చూస్తున్నావా నీచుడా? నీవేనాడైతే తప్పు చేశావో ఆనాడే నిన్ను ఈ లోకం నుంచి వెళ్ళగొట్టుండేవాణ్ణి. నీ తల్లిదండ్రుల మొహం చూసి పోన్లే కదాని కనికరించి నేనిన్నాళ్ళు ఊరుకున్నాను. దైవభక్తి, రాజభక్తి, గురుభక్తి
ఇవి లేని వారికి ఎవరికైనా ఈ నాగలోకంలో స్థానం లేదు. నీలో ఉన్న నాగశక్తి నశించుగాక. నిన్ను ఈ క్షణం నుంచి శాశ్వతంగా ఈ నాగలోకం నుంచి బహిష్కరిస్తున్నాను. బహిష్కరిస్తున్నారా? శక్తిహీనుణ్ణి చేస్తారా? సంతోషం, సంతోషం, సంతోషం. నేనేమైనా పర్వాలేదు. ఆ నాగవీరుడు భూలోకంలో ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా? విదురేశ్వరుని చరితము, విదురేశ్వరుని చరితము శ్రవణానందం శుభకరం, దోష విముక్తికి అదే పదం. పాప విముక్తి కలుగు నిజం. విదురేశ్వరుని చరితము. నాగరాజ నాగరాజ పాహి పాహి మా. నాశపూర్ణ తేజ పాహి పాహి మా. నాగరాజ నాగరాజ పాహి పాహి మా. దోషనాశపూర్ణ తేజ పాహి పాహి మా. విదురేశ్వరుని చరితము. శ్రవణానందం శుభకరం, దోష విముక్తికి అదే పదం. పాప విముక్తి కలుగు నిజం. విదురేశ్వరుని చరితము. విదురేశ్వరుని చరితము. అయ్యయ్యో, ఉన్నట్టుండి పుట్టెలిసిందేంటి? ఇల్లి అయ్యగారి చెప్పేయాలి. విగ్రహం ఉన్న చోట పుట్టెలిసింది అయ్యగారు. శాస్త్రి గారు, ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ఆ నాగేంద్రుడే తరతరాలుగా తనని ఆరాధించుకోమని ఇక్కడ వెలిశాడు. ఈ దైవమే మన ఊరికి రక్ష. అమ్మా, నన్ను అత్తవారింటికి పంపించండి. ఏదమ్మా నీ అత్తవారిల్లు? ఒక సామాన్యమైన పావని తెలిసి తమ సొంత బిడ్డలా భావించి నాగవీరునికి ఎవరైతే కర్మ చేసి గుడి కట్టి పూజలు చేస్తున్నారో వాళ్లే నా వాళ్ళు. నాగవీరుని సమాధి నా మెట్టినిల్లు, అదే నా అంతఃపురం. భక్తుల కోరికలు నెరవేరుస్తూ అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. అమ్మా, తల్లిదండ్రుల మాటలను బిడ్డలు వినాలి. బిడ్డల కోరికలను తల్లిదండ్రులు నెరవేర్చాలి. నన్ను ఆశీర్వదించి పంపించండి. భక్తుల సర్వ దోషములను నివృత్తి చేయుటకి ఈ విధంగా నాగసుందరి అక్కడ నాగదేవతగా వెలిసింది. మీరు చేసిన తప్పును ఒప్పుకొని అక్కడ నాగసులను ప్రతిష్టాపన చేయండి. మీకు సంతాన భాగ్యం కలుగుతుంది. అలాగే చేస్తాం. దయచేసి మీరే ముందుండి ఈ కార్యక్రమాన్ని జరిపించండి. నాగదోష పరిహారార్థం నాగ ప్రతిష్టంచ కరిష్యతి. దంపతులు నమస్కారం చేయండి. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. స్వామి, ఇప్పుడు ఆశీర్వదించిన వారు ఆహా, ఏమండి, ఎంత ఆశ్చర్యం! వారిద్దరూ సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే అయ్యుండాలి. ఆది దంపతుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠ జరిగిందంటే ఈ క్షేత్రం నిస్సందేహంగా మహాపుణ్య క్షేత్రం అవుతుంది. మీరిద్దరూ చాలా అదృష్టవంతులు. తప్పక మీ కోరిక నెరవేరుతుంది.